నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని ప్రధానిగా గెలిపించారని, అలాగే కేంద్ర మంత్రులుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయటం కూడా తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అని అన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించారు. గ్రంథాలయంను సందర్శించి పుస్తకాలు కొరత ఉందని అధికారులు తెలపడంతో కావలసిన పుస్తకాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కళాశాలలో తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. మెడికల్ కళాశాల ఆవరణలో ఉద్యానవనం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఉద్యానవనంలో ఔషధ మొక్కలు నాటాలని అధికారులను కోరారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సుజాత, అధ్యాపకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. లేదు సార్, ఇప్పుడు సెకండ్ టైం అంటూ ఉంటుంది సార్, ఆ టైం తినడానికి ఆ టైంలో కంటిన్యూస్ అంటే మెటల్ అంతా క్లియర్ చేసుకొని ఒక భాగమైనా సరిగా చేస్తారు. సో మంచిగా రిపోర్ట్ చేస్తారు. శంకర్కి ఇంజనీర్స్కి నేను మున్సిపాలిటీలో అక్కడ చాలా కాపాడు. సో మెయిన్ ఛాలెంజ్ ఇస్ దట్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఈరోజు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తూ వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర మేడంకి ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అకాడమీల పేరుతోని 3 నుంచి 5 లక్షల రూపాయలను వసూలు చేస్తూ ఈరోజు ఆ విద్యార్థులను ప్రైవేట్ కళాశాల అడ్మిషన్లు ఒక చోట, మరి తరగతులను ఒక చోట నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కళాశాల పైన ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల పైన అధిక ఫీజుల భారం పడుతుందని చెప్పేసి ఈరోజు ఆరోపించడం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈరోజు రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను
జూన్ 1 నుంచి ప్రారంభించినప్పటికీ కూడా మరి ఫీజుల నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వెంటనే అధిక ఫీజులకు వసూలు చేస్తున్నటువంటి కళాశాల పైన ఈరోజు కోచింగ్ పేరిట, ఈరోజు ఈ ఎంసెట్ నీట్ ఐఐటి పేరిట ఈరోజు అకాడమీలను ఏర్పాటు చేసి మరి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉద్యమ బాట పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లోకసభ ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్డీఓ చందర్ కలెక్టరేట్ ఏఓలతో కలిసి ప్రజల నుండి 50 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 33, వ్యవసాయం 5, సివిల్ సప్లై 2, మున్సిపల్ 4, సర్వేలాండ్ 2, విద్యాశాఖ 1, గ్రామ పంచాయతీ 2, గిరిజన సంక్షేమ శాఖకు 1 చొప్పున వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే వెంటనే పరిష్కారమవుతాయని దృఢనమ్మకంతో, ఎంతో బాధ, ఆవేదనతో వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదీదారులు వస్తారని, వారిని ఆప్యాయతతో పలకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని లేదా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే ప్రజాభవన్కు వెళుతున్నారని, ఆ పరిస్థితులకు దారితీయకుండా ఫిర్యాదీదారుల వినతులను సమగ్రంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణిలో జిల్లాకు సంబంధించి 391 వినతులు అందగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అట్టి వినతులను జిల్లాకు పంపారని అన్నారు. వాటిని సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి పరిష్కరించాలన్నారు. దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించకపోవడానికి సహేతుకమైన కారణాలుంటే ఫిర్యాదీదారుకు సకాలంలో తెలపాలని, ఎట్టి పరిస్థితులలో తమ వద్ద అనవసరంగా పెండింగ్లో పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పరిష్కరించిన వినతులను ప్రజావాణి@gmail.comలో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు రాజారాం, రాజు, దయానంద్, వరదారెడ్డి, భాగ్యలక్ష్మి, శ్రీధర్, శ్రీనివాస్, బావయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్ తదితర కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెరగవలసినటువంటి మూల వేతన ఒప్పందం మీద బీడీ యజమానులు కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించి
కార్మికులకు వేతనాలు పెంచవలసింది ఉంటుంది. కిందటి వేతన ఒప్పందం ఏప్రిల్ 30 నాటికి ముగిసింది. యజమానులు ఎట్టకేలకు దిగేసి వచ్చి మే 25వ తారీఖు నాడు హైదరాబాద్లో చర్చలు నిర్వహించడం జరిగినది. ఈ చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో బీడీ కార్మికులకు ఉన్న వేతనం మీద ₹4.25 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. మరి బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద ₹3,650 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. చాటన్ వాళ్లకు ఉన్న వేతనం మీద, బట్టి వాళ్లకు ఉన్న వేతనం మీద అదనంగా 1,700 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఎంఎస్ లంగర్ బీడీ కంపెనీలో బీడీ కట్టలకు బుర్రలు బాక్సులు పెట్టేటువంటి కార్మికులకు ఉన్న వేతనం మీద అదనంగా 1,600 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఇవాళ బీడీ టేకాదారులు కమిషన్ ఏజెంట్లకు కమిషన్ రేటు ఉన్న కమిషన్ మీద అదనంగా 1000 బిళ్లకు ₹4.50 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. ఇది ముమ్మాటికి కార్మికుల విజయము, కార్మిక సంఘాల విజయము, BLTU తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం విజయంగా ఇదే ఐకమత్యంతో భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఉంటే రేపు భవిష్యత్తులో ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోక తప్పది. కాబట్టి ఇవాళ కామారెడ్డి జిల్లా భవానీపేట బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్లు, చాటన్ బట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ సంతోషంతో మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులకు సన్మానాలు చేస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో పాలు పంచుకోవడం అనేది జరిగినది. భవానీపేట మరి బీడీ ప్యాకర్లందరికీ కూడా మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU పక్షాన మరి జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. బీడీ ప్యాకర్ల ఐక్యత, బీడీ ప్యాకర్ల ఐక్యత, బీడీ ప్యాకర్ల ఐక్యత, భవానీపేట బీడీ ప్యాకర్ల ఐక్యత, భవానీపేట బీడీ ప్యాకర్ల ఐక్యత, BLTU BLTU. ధన్యవాదాలు. బీడీ ప్యాకింగ్ బట్టి టేకదారుల ఐక్యత, బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ 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 టేకదారుల ఐక్యత, BLTU BLTU జిందాబాద్ జిందాబాద్. రామారెడ్డి శివాజీ సెంటర్ బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ టేకదారుల ఐక్యత, రామారెడ్డి శివాజీ బీడీ ప్యాకింగ్ చాటన్ బట్టి టేకదారుల ఐక్యత, రామారెడ్డి బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ టేకదారుల ఐక్యత, BLTU. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 72,200, వెండి ₹900. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తల్లో కలుద్దాం.